ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. బైక్ పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, హైదరాబాద్ శివారులో జరిగింది దారుణం. కోరిక తీర్చకపోతే నీ కొడుకును చంపేస్తానని బెదిరించి మహిళలను లొంగదీసుకున్నాడు ఆ కామాంధుడు. హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చీకట్లో ఒంటరిగా ఏం వెళతావు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి వివాహితపై అఘాత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం కలకలం రేపుతోంది. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సంగి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చి డి పోచంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. దసరా పండగ కోసం మేడ్చల్లో ఉన్న అత్తారింటికి భార్యను తీసుకెళ్లాడు భర్త. భార్య కుమారుణ్ణి ఇంటి దగ్గర దింపి భర్త తిరిగి డి పోచంపల్లికి వచ్చాడు. అదే రోజు రాత్రి భర్త ఫోన్ చేయడంతో రాత్రి 9 గంటల సమయంలో కుమారుణ్ణి తీసుకుని ఇంటికి బయలుదేరింది ఆ మహిళ. మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర వేచి ఉన్న ఆమె దగ్గరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మీ భర్త మాకు తెలుసని మీ ఇంటి వైపే వెళుతున్నాం, డ్రాప్ చేస్తామని నమ్మించారు. అక్కడి నుంచి కంబాలకుంట చెరువు దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి మద్యం సేవించారు. మహిళను బెదిరించి ఆమె దగ్గరున్న సెల్ ఫోన్ 5,000 నగదు లాక్కున్నారు. అక్కడి నుంచి ఓ వ్యక్తి తప్ప మిగతా అందరూ పారిపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సదరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నీ కొడుకును చెరువులో పడేసి చంపేస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న మహిళ జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. బాధితురాలు భర్తతో కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్ పై తీసుకెళ్లిన వ్యక్తి తన పేరు రవి అని చెప్పినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. రవీంద్ర అనే పర్సన్ ఉండి ఈమెతోటి ఈమెని రేప్ చేశాడని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 376 పెట్టాము, 384 పెట్టాము, 506 ఐపీసీ పెట్టాము, సెక్షన్ 3 SC/ST యాక్ట్ కూడా. బాధితురాలి ఫిర్యాదుతో కామాంధుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మహిళకు లిఫ్ట్ ఇచ్చిన రవి ఎవరని ఆరా తీస్తున్నారు.